నమస్కారం, నేను అలేఖ్య. తాండవ న్యూస్కి స్వాగతం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 23న జరగనున్న ఈ కీలక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి నాయకులు నిర్ణయించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏర్పాట్లు పాయకరావుపేటలో జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు హాజరు కానున్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరీ, మండల పార్టీ అధ్యక్షులు చెంచులపు పద్దు పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు తోట నగేష్, మండల ప్రధాన కార్యదర్శి బొందు కాశీ విశ్వనాథ్, మజ్జూరి నారాయణరావు, పెద్దిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, గుటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు 23వ తారీఖున జరగబోయేటువంటి ఈ యొక్క ఆర్సీఎల్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకి ఈ రాష్ట్రం నుంచి అత్యధిక మహారాజులు వస్తున్నారు. కూటమి నాయకులు, పెద్దలు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు, యువకాలం పాదయాత్ర రథసారథి లోకేష్ బాబు గారు, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ జనందరూ కూడా పాయకరావుపేట 23వ తారీఖు వస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా మనందరం కలిపి దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా కోరుకుంటూ అందరికీ మరొకసారి రేపు 23వ తారీఖు నక్కబిల్ల మండలంలో మూలపుర గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక తీసుకున్న ఆర్సీఎల్ మెటల్ అండ్ నిప్పన్ కంపెనీ వారిచే దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ ని రేపు 23వ తారీఖున గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, అలాగే కూటమి నాయకులు అందరూ కూడా శంకుస్థాపనకి విచ్చేస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతూ రేపు అక్కడ జరగబోయే ఈ శుభ కార్యక్రమానికి పాయకరావుపేట మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ స్టీల్ పరిశ్రమ వల్ల మా ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ప్రజల్లో తీసుకెళ్లి ఇది ఎటువంటి పొల్యూషన్ లేని ఫ్యాక్టరీ, అలాగే ఇది పార్టీలకు అతీతంగా వాళ్ళే వీళ్ళు కాదు నిరుద్యోగులు అందరూ కూడా నిరుద్యోగం తీర్చే విధంగా రూపుదిద్దుకోబోతున్న ఫ్యాక్టరీ ఇది. ఈ విషయాన్ని మా నాయకులందరూ కూడా ఈ మీడియా ముఖంగా కాకుండా రేపు గ్రామాన్ని కూడా మేము అందరూ వెళ్ళి దీని యొక్క ప్రాముఖ్యత వివరించి రేపు జరగబోయే కార్యక్రమాన్ని భారీ జనాల సమూహంలో తీసుకెళ్లి చాలా చక్కగా జరిగే విధంగా మీ అందరూ కూడా ఈ సమయం ఏర్పాటు చేసిన ఈ విధంగా కార్యాచరణపై ఈ రోజు చర్చించుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రేపు 23వ తారీఖున ఉత్తరాంధ్రకి తలమానికమైన ఆసియాలోని అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఒక మంచి శుభ కార్యక్రమం ఇది. మనందరికీ కూడా తెలుసు, శుభ కార్యక్రమం అన్నప్పుడు ప్రజలందరికీ వెళ్ళి మనం ఆహ్వానించుకుని మనం శుభ కార్యక్రమం చేసుకుంటాం. అలాగే ఈ రోజు మన ఉత్తరాంధ్రకే ఒక శుభ కార్యక్రమం ప్రారంభిస్తారు. కాబట్టి మేము అందరం కూడా ప్రజల్లోకి తీసుకుని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమం అత్యధిక జనాలు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. Tandava News. For more updates, like, share and subscribe.